అందరికీ నమస్కారం. జనసేన దెబ్బకు చేమకుర్తి దద్దరిల్లిందని కూడా తెలియజేసుకోవచ్చు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి వీరిరువురు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. చేమకుర్తి హరిహర క్షేత్రం నుంచి కూడా భారీగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, బాలినేని అభిమానులు, అదేవిధంగా సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పక్ష నాయకులు, బిఎన్ విజయ్ కుమార్ అభిమానులు కూడా ఈ ర్యాలీలో తండోపతండాలుగా పాల్గొనడం జరిగింది. భారీగా గజమాలను ఏర్పాటు చేసి బాలినేని ప్రణీత్ రెడ్డికి, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కూడా స్వాగతం పలకటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో జనసేన పార్టీలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జనసేన పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొనలా. ఆయన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఒంగోలు వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నారా అనే ఆలోచనకు కూడా ఊతమిస్తూ ఈరోజు చేమకుర్తిలో జరిగినటువంటి ఊరేగింపులో బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొనడం కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా కొత్త జోష్ నింపిందని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని ప్రణీత్ రెడ్డి గతంలో కూడా ఒంగోలు వేదికగా కూడా రాజకీయాలు చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్కు బాలినేనితో ఉన్నటువంటి విభేదాల దృష్ట్యా కూడా వారు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి కానీ ఒంగోలుకు దూరంగా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన తరఫున కూడా ఒంగోలు ఒక కార్యక్రమం కూడా వారు చేయనటువంటి సందర్భాలు ఒంగోలు నియోజకవర్గంలో కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒంగోలులో ఆనుకొని ఉన్నటువంటి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఇలాంటి భారీ కార్యక్రమం నిర్వహించడం, ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కూడా పాల్గొనడంతో కొంత అక్కడ కూడా గుసగుసలు వినపడ్డాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి ప్రకాశం జిల్లా వేదికగా కూడా బాలినేని ప్రణీత్ రెడ్డి జనసేన పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు అనే దానికి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో కూడా బాలినేని అప్పట్లో ప్రచారంలో కూడా ఇవే నా చివరి ఎన్నికలు అని ఆయన ప్రచారం చేయించినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆయన వారసుడిగా బాలినేని ప్రణీత్ రెడ్డిని జనసేన పార్టీలో కూడా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మెయిన్ రోల్. సో తెలుగుదేశం పార్టీతో, తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా బాలినేనికి కొన్ని చోట్ల విభేదాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి కూడా బాలినేని ప్రణీత్ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించి రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా వేదికగా కూడా రాజకీయాల్లో మరింత జోష్ నింపే ప్రయత్నం బాలినేని ప్రణీత్ రెడ్డి తెర వెనుక బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు అనేది కూడా చాటుమాటుగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో జనసేనలో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మరి కొన్ని రోజుల్లో స్పష్టంగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.